ప్రస్తుతం మారుతున్న వాతావరణం మరియు విపరీతమైన ఎండల వల్ల నీటి లభ్యత తగ్గిపోతుంది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఏకైక మార్గం బిందు సేద్యం. ఈరోజు ఈ వీడియోలో బిందు సేద్యం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది నీటి పొదుపు. డ్రిప్ ఇరిగేషన్ వల్ల 40 నుంచి 70% వరకు నీటిని ఆదా చేయొచ్చు. వేరే పద్ధతులతో పోలిస్తే 1 ఎకరానికి కావాల్సిన నీటితో 2 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేయొచ్చు. రెండోది ఎరువుల యాజమాన్యం. మనము ఎరువుల్ని నీటితో కలిపి నేరుగా డ్రిప్పుల ద్వారా మొక్కలకు అందించవచ్చు. దీని ద్వారా ఎరువులు వృధా కావు మరియు 30% వరకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది. కలుపు మొక్కల నివారణ. కాలువల ద్వారా నీరు పారించడం వలన పొలమంతా కలుపు పెరుగుతుంది. కానీ డ్రిప్ ద్వారా నీరు కేవలం మొక్క మొదట్లోనే పడుతుంది కాబట్టి ఖాళీ ప్రదేశంలో కలుపు పెరగదు. దీని ద్వారా కూలీల ఖర్చు భారీగా తగ్గుతుంది. నాలుగోది పంట నాణ్యత మరియు దిగుబడి. మొక్కకు నిరంతరమైన తేమ ఉంటుంది కాబట్టి 20 నుంచి 50% వరకు అదనపు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఐదోది కరెంటు మరియు శ్రమ ఆదా. పొలమంతా తిరుగుతూ నీరు కట్టాల్సిన అవసరం లేదు. మోటార్ ఆన్ చేస్తే చాలు మొత్తం పొలానికి నీరు అందుతుంది. దీనివల్ల రైతుల శ్రమ మరియు కరెంట్ రెండు ఆదా అవుతాయి. ఆరోది నేల ఆరోగ్యం. ఎక్కువ నీరు నిలవడం వల్ల నేల గట్టిపడదు. భూమిలో గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల వేర్లు బలంగా విస్తరిస్తాయి. చూశారుగా, బిందు సేద్యం అనేది పెట్టుబడి కాదు, ఇది ఒక రకమైన లాభదాయక ఏర్పాటు. ప్రభుత్వం కూడా డ్రిప్ ఇరిగేషన్ పై భారీగా సబ్సిడీలు ఇస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతర రైతులకు వీడియోని షేర్ చేయండి, మరియు మీరు ఏ పంటలో డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నారో కామెంట్ చేయండి. ఈ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయించినట్లయితే ప్రతిరోజు ఒక కొత్త విషయంతో ముందుకు వస్తాను. ధన్యవాదములు.